గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిటిది తలుపులు తీసున్నాయి? ఏమ్మా వీడింకా రాలా? లేదత్తయ్య. ఓహో, కూతురు జోల పడడానికి వెళ్ళుంటాడు. ముందు దానికి పెళ్లి చేసి పంపిస్తే గాని వీడికి బుద్ధి రాదు. అమ్మారాణి, ఇంకా నా మీద కోపం పోలేదా తల్లి? ఆ చేతులతో నన్ను ముట్టుకోకు. ఆ పెళ్లి జరగడానికి కారణం నేను కాదమ్మా, నువ్వే. అవునమ్మా, మా అమ్మ నీ మీద ఒట్టించుకుంది. ఈ పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతానని భయపడ్డావా? ఇప్పుడు మాత్రం బ్రతుకుంటారనుకో. అమ్మా, మా అమ్మ ఎలా ఉంటుంది అని అడిగితే నా కళ్ళలోకి చూడు, తన ప్రతిరూపమే నువ్వు అన్నావు. గోడ మీద పెడితే అమ్మ ఫోటో పాడవుతుందని గుడ్డల్లో దాచుకున్నానన్నావు. ఇప్పుడేమైంది? ఆ ఫోటో పగలగొట్టి బయటపడేసావా? అమ్మారాణి, కష్టాల్లో మన ఇంటికి వచ్చింది, మనం ఆశ్రయం ఇచ్చాం. మంచి చేసిన మన మీద నిందపడింది, ఆమె జీవితం మీద మచ్చపడింది. మన కారణంగా అపవాదపడ్డ ఆడదాన్ని నట్టెట్లు వదిలేం కదా. సమర్థించుకోదలుచుకుంటే ఎన్ని కారణాలైనా దొరుకుతాయి. అమ్మారాణి, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నీ మాటలతో నన్ను విసిగించుకో. నా తల పగిలిపోతుంది. నన్ను కాస్త ప్రశాంతంగా ఉంటేనేమో. అది కాదమ్మా, నీకు దండం పెడతాను. ఇంట్లో కనీసం ప్రశాంతంగా ఉంటే హక్కు కూడా లేదా నాకు? లక్ష్మి, నువ్వు మంచి చెడు తెలిసినదనవన్న నమ్మకం నాకుంది. పెళ్లిడుకొచ్చిన కూతురు ఇంట్లో ఉంచుకుని నా మనసులోకి ఏ కోరిక రానివ్వలేను. భర్తగా నీకు ఏ సుఖాన్ని అందివ్వలేను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకో. రాణికి పెళ్ళేంత వరకు నీకు ఈ శిక్ష తప్పదు. నన్ను క్షమించు. మా అమ్మకి ఇచ్చిన మాటను కాదనలేక నేను పెళ్లి చేసుకున్నాను. నేను పుట్టి బుద్ధుడికి ఎవరిని ఏ సహాయం అడగలేదు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, చేయగలవా? ఏమండే, దారి తెన్ను లేని నా జీవితానికి ఒక దారి కల్పించారు. అడగడం కాదు, ఆజ్ఞాపించండి. లక్ష్మి, మా అమ్మ నాకు దేవత, నా కూతురు నాకు ప్రాణం. మా అమ్మ మనసు బాధపడ్డా, నా కూతురు కంటతడి పెట్టినా నేను భరించలేను. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. తప్పకుండానండి. అమ్మా రాణి, నేను చచ్చిపోతానని భయపడ్డావా? నేను చచ్చిపోతానని భయపడ్డావా అనుకుంటున్నావా? ఇప్పుడు మాత్రం బ్రతికింటాననుకుంటున్నావా? పడ్డావా? దండం పెడతాను. ఇంట్లో కనీసం ప్రశాంతంగా ఉండే హక్కు కూడా లేదా నాకు? ఇంట్లో కనీసం ప్రశాంతంగా ఉండే హక్కు కూడా లేదా నాకు? ఇంట్లో కనీసం ప్రశాంతంగా ఉండే హక్కు కూడా లేదా నాకు? అమ్మా, రాయుడు గారు లేచారా? ఎప్పుడో పొద్దునే లేచారమ్మా. పొద్దున్నే నా మొహం చూస్తే గానీ కళ్ళు తెరిచేవాడు కాదు. ఇంత పొద్దుకినా నన్ను చూడడానికి పిలవలేదు. అవునులే, కొత్తగా పెళ్ళ వచ్చింది కదా. చూడరా, వాకిలి చూడు, విరబూసిన పూల తోటలా ఉంది. అందుకేనేమో ఇంటిని చూసి ఇల్లాలను చూడమంటారు. తను రాకముందు ఇల్లు పాడుబడ్డ దేవాలయంలా ఉండేది. ఇప్పుడు చూడు ఎంత కళకళలాడుతోందో. నా మనవరాలు ఉంది. ఎందుకు? బారెడు పొద్దెక్కితే గాని నిద్ర లేవదు. ఓ ముగ్గు పెట్టడం చేత కాదు. ఒకవేళ అది పెట్టాలనుకున్నా, అమ్మో పొంగితే నా బిడ్డ దడువు ఎక్కడ నొప్పి పుడుతుందో అని వాళ్ళ బాబు పెట్టనివ్వడు. వినేసావా? మొత్తం వినేసావా? ఏమిటి ఆ చూపు? ఒక్క ఏడాదాగవే
నా కోడలు కడుపున రాజా లాంటి నా మనవడు పుడతాడు. వాడితో నీ జుట్టు అంచి నీ పొగ అనిపిస్తా. ఏయ్ ఆగక్కడ, ఏంటే తిప్పుకుంటా వెళ్ళిపోతున్నా? ఆ బొడ్లో తాళాలు ఇలాగే చూడు. ఇక నుంచి ఈ ఇంటి పెత్తనం నీది కాదు, నా కోడలది. ఆ తాళాలు దానికి. అత్తయ్య ఏంటా మాటలు? తాళాలు రాణి దగ్గరే ఉండనివ్వండి. అదెట్లా కుదురుతుందమ్మా? ఇక నుంచి ఈ ఇంటి బరువు బాధ్యత మోయవలసిందాను నువ్వు. అవి నీ దగ్గర ఉంటమే న్యాయం. నా మాట వినండి అత్తయ్య. ఆ, అబ్బో పౌరుషం పొడుచుకొచ్చిందా? ఇగమ్మా. వద్దత్తయ్య, రాణి బాధపడుతుంది. బాధకి ఆనందానికి తేడా తెలియని వయసమ్మా దాన్ని. బాధ్యతకి భర్తకి మధ్య ఒదిగుండాల్సిందని నువ్వు. తీసుకోమ్మా, దాని సంగతి నేను చూసుకుంటాగా. ఏమే రాణి, సాయంత్రం దొంగరాల సినిమాకి వెళ్దామా? అబ్బే మీరు ఇలా చాణక్యలో ఉంటే లాభం లేదండి. చంద్రగుప్తుల్లో మారిపోండి. ఎదవని ఎప్పుడు చూడు ఆ బీసీ నాటోళ్ళతో పోల్తా బిడ్డరా. ఏ హిట్లర్తోనో ఏ ఇడియమ్మీన్తోనో పోల్చొచ్చు కదా చాణక్యుడు. మీరు ఆ జోకులు ఆపండి. మీరేదో పెద్ద పొడి చేస్తారని ఇంతకాలం మిమ్మల్ని పట్టుకుని వెళ్ళాడాను. మీ వల్ల ఏం కాదని తేలిపోయింది. తేలిపోయింది కదా, ఒకసారి లేచి నిలబడు. ఆ సొక్క ఇప్పు. ఎందుకు? మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందో చూద్దామని ముచ్చట పడుతున్నారులేండి. ఎందుకండి ఏదో పర్సనాలిటీ? నా అనంతలక్ష్మి పోయిన తర్వాత దానికోసం ఎన్నాళ్ళుగా వల వేశానో తెలుసా? అసలు దాన్ని అక్కం చేసుకుందే దానికోసం. ఈ సొక్క వేసుకో. అలాంటి దాన్ని పెద్ద పంచాయతీ తోటి పెట్టించి 10 మంది సమక్షంలో ఆ రాయుడు కట్టబెట్టారు. ఈ గొలుసు వేసుకో. ఎందుకో ఈ సోకులన్నీ. హలో, ఇప్పుడు అబ్బులు గారి అంతరాత్మ సమర్పించు చెంపదెబ్బల సీరియల్ తరువాయి భాగం ప్రారంభం. టింగ్ టింగ్. ఎలా అబ్బులు? అబ్బులు మీరండి, నేను తిరుపతిని. అక్కడ ఇసుకీలో కాలేశారు. సందలడ్డాక అబ్బులు గారి మందు తాగి ఆయన చొక్కా గొలుసు వేసుకున్నారు కాబట్టి తెల్లారేదాకా మీరే అబ్బులు గారు. ఈయన అబ్బులు గారి అంతరాత్మ. అడగకుండా చెప్పేశావు. థ్యాంక్స్. ఎరా అబ్బులు సన్నాసి, ఆ తిరుపతి గారి నిలువున ముంచేసావు కదండ్రా. పాపం తన మరదల్ని తనకిచ్చి పెళ్లి చేయమని నీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే నన్ను తీసుకెళ్ళి బాంబు కట్ట పెడతావా? నన్ను కొడతారేంటండి? ఎర్రా అబ్బులుగా, అసలు నీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే ఇలా జరిగి ఉండేదండ్రా. బాబా మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి. నాకు సరైన సమాధానం చెప్పారా అబ్బులు సన్నాసి, లేకపోతే నేను అమ్మా రాణేది పైనున్నట్టుందరా. అవును, చేతులు అదేమిటి? మన హనుమంతప్ప మొదటిసారి నేసిన పట్టుచారమ్మా, ఆ. రాణికి ఇద్దామని. బాగుందిరా బిడ్డోరం. నిన్నగాక మొన్న పెళ్ళయింది, మొదటిసారి చీర తీసుకొచ్చావు. అది పెళ్ళానికి ఇవ్వాల్సింది పోయి కూతురికి ఇస్తానంటావేమిట్రా? అది కదమ్మా, నేను ఎప్పుడు తెచ్చినా రాణికేగా ఇస్తాను. అవునయ్యా, రాణికే ఇస్తావు. అప్పుడంటే పెళ్ళాం లేదు కనుక. ఇప్పుడు పెళ్ళాం వచ్చింది కదా, అదిగో మాటల్లోనే వచ్చింది. అమ్మా లక్ష్మి, ఇలారా చూడు. నీ మొగుడు ఎంతో ప్రేమతో నీకు ఈ చీర తీసుకొచ్చాడు. ఇది కట్టుకుని ఏ గుడికో సినిమాకో వెళ్ళిరా. నీ చేతులతో ఇవ్వరా? తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఏమండి, ఇది మన రాణి ఒంటికి బాగా నప్పుతుంది, తనకిచ్చొస్తాను. అలాగే దొందు దొందే, నీకు తగిన పెళ్ళామే దొరికిందిరా. రాణి